హాయ్ ఆల్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే ఏ పండగ అయినా కానీ గడపకు మాత్రం మంచిగా పసుపు బొట్లు అయితే పెట్టేసి ముగ్గులు అయితే వేసాను. మేము ఇంట్లో కొంత ప్రసాదాలన్నీ చేసేసిన తర్వాత వినాయకుడిని తీయడానికి అయితే వెళ్ళాను. మా పిల్లలు అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నారు, ఈ వినాయకుడు కావాలి, ఆ వినాయకుడు కావాలి. మేమేమో మట్టి వినాయకుడిని తీసుకుందాం అనుకున్నాం, కానీ మా బాబు మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు. నాకు కలర్ విగ్రహమే కావాలి, నాకు కలరే కావాలని సెలెక్ట్ చేసిన. అది కూడా పెద్దదే కావాలంట, ఆయనకి చిన్నది కావద్దంట. అవన్నీ ఏంటంటే లాస్ట్ ఇయర్ విగ్రహాలు ఉన్నట్టునండి, చాలా డస్ట్ అయితే అనిపిస్తుంది వాటి మీద. అందుకనేసి ఎందుకులే అనేసి మళ్ళీ కొంచెం డస్ట్ ఉన్నవి ఎందుకు అనేసి ఇట్లా కవర్స్ లేకపోవడం వల్ల ఏంటో కానీ వాటికైతే చాలా డస్ట్ అయితే ఉండిపోయింది. అది వద్దనేసి ఇంకా చాలా సెలెక్ట్ చేసినాము. లాస్ట్కి ఫైనల్గా అయితే మా బాబు ఒక విగ్రహం అయితే సెలెక్ట్ చేసిండు. అదేమో మాకు నచ్చలేదు. మా ఇంకో చిన్న బాబు అయితే ఇంకో విగ్రహం సెలెక్ట్ చేసిండు. ఈ రెండిట్లలో ఏది తీసుకోవాలనుకుంటే లాస్ట్ మా పెద్ద బాబు ఈ విగ్రహమే కావాలి, ఈ విగ్రహమే కావాలని ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసినాము. చేసిన తర్వాత ఏంటంటే దానికి లాస్ట్ ప్యాకింగ్ చేసి కొంచెం చిన్న పైన ఒక క్రాక్ ఉండే అనమాట. ఎందుకులే అనేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ప్యాకింగ్ అయితే చేయించుకున్నాము. ఈతనేమో అది అంటున్నాడు, అది తీసుకున్నాము. ఈ బాబు ఏమో ఇది అంటున్నాడు, పెద్ద బాబు వద్దంటున్నాడు. ఇద్దరిని కాంప్రమైజ్ చేసేసరికి లాస్ట్కి ఇలా కాంప్రమైజ్ చేసి మేము ఒక విగ్రహం అయితే తీసేసుకున్నాము, ప్యాకింగ్ అయితే వేసేసినాము. అసలు పిల్లలతో ఇక్కడికి వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లం. అసలు పండగలు చేయాలంటే పిల్లలతోటి చాలా కష్టము. నిన్న మాకు ముందే తెచ్చుకుందాం అనుకున్నామంటే ముందు రోజు మా సైడ్ చాలా వర్షం వచ్చింది, హెవీగా వచ్చింది, సో తెచ్చుకోలేదన్నమాట. విగ్రహం అయితే లాస్ట్ ఫైనల్గా అయితే తీసేసుకున్నాము. ఇంకా మీ బండి మీద తీసుకొని రావాలి. ఎక్కే ముందు మంచి మాకు సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఏదో వాళ్ళైతే మంచి ఒకటి వినాయక చవితి బుక్ కూడా ఇచ్చారనమాట. మనం దాంట్లో చవితి పండుగ ఎలా చేసుకోవాలి, లేదంటే నేను తీసుకోవాలని డీటెయిల్గా ఉంది. మార్నింగ్ లేచేసి ఇల్లు ముందు రోజు అంతా క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ ఒకసారి లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి పసుపు అంతా గడపలకి పట్టేసిన తర్వాత స్నానం చేసి ఇంట్లో అంతా శుద్ధి చేసిన తర్వాత ప్రసాదం అయితే స్టార్ట్ చేశాను. ఇక మా ఆయనకి మాకేంటంటే ఇక్కడ గల్లీకి వినాయకుని పెట్టేసేసరికి అన్ని రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి, చుట్టూ తిరిగి రావాల్సి వచ్చిందనమాట. దానివల్ల ఏంటంటే మాకు ఉదయం ఆయన వెళ్ళేసరికి ప్రతి ఒక్క షాప్లో ఒక మినిమం ఒక 10-15 మెంబర్స్ అయితే గ్యాదర్ అయి ఉన్నారు. రోడ్డు మీద కూడా చిన్న రోడ్ అయ్యేసరికి మొత్తం బ్లాక్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే అసలు మాకు చాలా టైం అయిపోయింది అనమాట, చాలా లేట్ అయిపోయింది. ఎప్పటికైనా మాకు 1-12 వరకు మొత్తం ఇంట్లో పడతామని చెప్పి మేము లంచ్ కూడా ఇస్తాము, కానీ సరే మేము స్టార్ట్ చేసేసరికి 1 అయిపోయింది. అందుకైతే వీడియో అయితే మేమైతే పూజ చేసే వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయినా. బాబు తీయమన్నా కానీ వాళ్ళు అసలు ఇంకా తీయలేకపోయారు అనమాట. వాళ్ళు బిజీగా ఉన్నారు. మధ్యలో ఏంటంటే ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కవర్ తీస్తాను పెద్ద అబ్బాయి. ఇంకో తర్వాత అన్ని సామాన్ తెచ్చినాక లడ్డు మర్చిపోయినాము. ఆ లడ్డు కోసమని మా ఆయన వెళ్ళి తీసుకొచ్చేసరికి చిన్నబాబు నాకు లడ్డు ఇప్పుడు తింటా అని ఏడుస్తున్నాడు. దానివల్ల మళ్ళీ ఇంకోసారి వెళ్ళేసి మళ్ళీ ఆ లడ్డుని తీసుకొచ్చేసరికి చాలా టైం అయిపోయింది. అందుకో వీడియో అయితే షూట్ చేయలేదు. కానీ ప్రతిసారి మాత్రం మేము వినాయక చవితి విగ్రహాన్ని అయితే ఎప్పుడు మేము పెట్టుకోలేదు. అంటే ఒక ఆనవాయితీ అంటారు, ఆచారం ఉంటే పెట్టుకుంటే నిష్టగా ఉండాలని ఎప్పుడు లేకుండే అనమాట. కానీ మాకేంటంటే ఒకసారి ఎప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు మా ఇంట్లో పిల్లలు రావడం కానీ అలా ఉంటుండే అనమాట. అయితే మా హస్బెండ్ నేను ఇంత ముందుకు ఒకసారి ఇంట్లో పెళ్ళైన తర్వాత విగ్రహం పెట్టుకుంటాను ఎప్పుడు అనుకున్నాడట, కానీ ఎప్పుడు పాసిబుల్ ఎవరు పెట్టరు. కానీ ఒకసారి మా బాబుకు స్కూల్లో విగ్రహం అయితే ఇచ్చారు, వాళ్ళే డొనేట్ చేశారనమాట. అది తీసుకొచ్చింది. ఇంటికి వచ్చిన దేవుని మనమైతే మనం అట్లా పూజ చేసుకుంటే మంచిది అనేసి అసలు ఏ ప్లాన్స్ లేకుండే, మేము ప్లాన్స్ లేకుండా ఉంటే అప్పటికప్పుడు ఉంటే అప్పుడు ఇంట్లోకి విగ్రహం తెచ్చిన తర్వాత మొత్తము మనం అంటే రోజు క్లీన్గా ఉంచుకుంటాం కాబట్టి పర్లేదు. ఎప్పటికప్పుడు మనం చిన్నపిల్లన్నప్పుడు బట్టలు అయినా ఏవైనా క్లీనింగ్ చేసేసుకుంటాం కాబట్టి. కానీ అప్పటికీ కూడా మాకు కొంచెం పెద్ద ఇల్లు ఉండే, ఇప్పుడు ఇన్నోళ్ళు కాకుండా కొంచెం ఇంకా వేరే ఇంట్లో ఉంటుండే. అది చాలా హాల్ స్పేషియస్గా ఉండే అనమాట. ఆల్మోస్ట్ అంత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి మొన్న పూజ సామాన్ అంతా ఈవినింగ్ తెచ్చుకొని చాలా మంచిగా వేసేసుకున్నప్పుడు అది అలా థర్డ్ టైం అనమాట మేము పెట్టుకోవడం మేము. దానికి ఏంటంటే మాకు మంచిగా అనిపించింది అనమాట. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను వినాయక చవితి పెట్టుకుని చాలామంది అన్నారు వినాయకుడిని అంటే మంచిగా అనిపిస్తుంది అని చాలామంది అన్నారు. కానీ నాకేంటంటే నేను వినాయకుడిని పెట్టిన ఒక 1 మంత్ తర్వాత అనుకోకుండా నేను గోల్డ్ కొన్నానండి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అదే షాప్కి అక్క వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు చూడడానికి వెళ్ళినా కానీ అసలు అనుకోకుండా గోల్డ్ అయితే కొన్నా. కానీ ప్రతి ఇయర్ ఆ లాస్ట్ కొన్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను వినాయక చవితి అయిపోయిన తర్వాత అది కూడా అనుకోకుండానే అసలు అనుకోలేదు గోల్డ్ కొంటా అని కూడా మళ్ళీ సేమ్ యాజ్ గోల్డ్ కొన్నా. ఈ ఇయర్ కూడా చూద్దాం అనమాట గోల్డ్ కొంటామా అనేసి.
అంటే అదొక సెంటిమెంట్ అయిపోయింది అనమాట. అంటే వినాయక చవితి కంపల్సరీ అది గోల్డ్ ఎందుకో అది అట్లా అందుకే ప్రతి ఇయర్ కంపల్సరీ వినాయక చవితి మాత్రం కంపల్సరీ నీట్గా చేసుకుంటాము. అది చాలా మంచిగా అనిపించింది మాకైతే. చాలామంది అంటే వినాయకుడిని పెట్టుకుంటే ఇంకా అది ఉండకారే మరి ఏ దేవుని ఇంట్లో ఉంచుకున్నా మనం నిష్ట ఉన్నది ఒక్కరోజైనా నిష్టగా ఉంటే సరిపోతుందండి. దీని పెద్ద ఆర్భాటాలు లేవు వినాయకుడికి. మనం ఎక్కువ చేసి అంత ఏమి ఉండడం అవసరం లేదు. మంచిగా నీట్గా స్నానాలు చేసి మంచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మాత్రం థర్డ్ టైం అనమాట మాకు పెట్టుకోవడము. పొద్దున్నే ప్రసాదాలు అయితే ఒక పులిహోర, పరమాన్నము అండ్ కుడుములు అయితే నేను బయటకు వెళ్ళేటప్పుడు వినాయకుని తెచ్చేటప్పుడు స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. సిమ్లో పెట్టిన అనుకున్నాను, హైలో పెట్టేసిన. వచ్చినప్పుడు వాటర్ అంతా ఇంకిపోయినాయి, కొంచెం కుడుములు మాడినట్టు అయిపోయినాయి. అదొకటే డిసప్పాయింట్. మళ్ళీ తర్వాత పరమాన్నము, పులిహోర, శనగలు, ఉండ్రాళ్ళ పాయసము, మన వడపప్పు ఇవైతే నేను ప్రసాదాలుగా చేశాను అనమాట. పూజ అయితే మొత్తం అయిపోయింది. డ్రెస్ అయితే మార్చుకొని వినాయకుని పెట్టిన తర్వాత డ్రెస్ అయితే కంప్లీట్గా మార్చేసుకొని ఆయన పంచ కట్టుకున్నారు, మేము శారీ కట్టుకొని పూజ అయితే మనకు యూట్యూబ్లో ఏంటంటే మనకు సేమ్ బయట ఇలా పంతులు ఎలా చేస్తారో అలా ఒక వీడియో అయితే మంచిగా మాకు నచ్చిందనమాట. ఆ వీడియో పెట్టేసుకొని మనం పంతులు మంచి యాజ్గా బయట ఎలా చెప్తారో అలా చెప్పేస్తారనమాట. లాస్ట్లో ఏంటంటే వాళ్ళు గూగుల్ పే నెంబర్ కూడా ఇచ్చారు, నచ్చితే పంతులు గారికి దక్షిణ ఇవ్వచ్చు అని. సో మేము పూజ అయితే బాగా చేసుకున్న తర్వాత పంతులు గారికి కూడా గూగుల్ పే చేసినాము మనకు దక్షిణ అయితే. కాకపోతే చాలా మంచిగా అనిపిస్తుందండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వారైతే చూడండి. ఇంకేంటంటే మేమైతే ఒకటే రోజు ఉంచుకుంటాం అనమాట. అంటే మనం చిన్న పిల్లలతో అవుతుంది అవ్వదు అనే ఉద్దేశంతో మేము కంప్లీట్గా ఒక రోజు మొత్తం అంటే ఉవ్వరపెట్టి నెక్స్ట్ డేకి నైట్ కదిలిచ్చేసిన తర్వాత నిద్ర వేసిన తర్వాత మార్నింగ్ టైంలో అయితే తీసుకెళ్ళిపోతాం అనమాట. లాస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ డే నిమజ్జనం చేద్దాము అంటే ముహూర్తం బాగాలేదు అనేసి అన్నారు. అందుకనేసి మేము ఆ రోజు నైటే వేసినాము. ఈసారి మాత్రం నెక్స్ట్ డేకి మా దగ్గర కొంచెము వాటర్ చెరువు ఉన్నాయన్నమాట. చెరువులు బాగానే అక్కడికి వెళ్ళి ఇక్కడ బాగా అలుగు వస్తుంది. చెరువు అయితే చాలా వాటర్ ఫ్లో అయితే హెవీగా ఉంది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ పత్రి అంతా ప్యాక్ చేసుకున్నాము. పత్రి అంతా ప్యాక్ చేసేసుకొని దాంట్లో వేసినాము. వెళ్ళే ముందు మనం నీళ్ళు ఆరబోసి కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. పత్రి అంతా వారేసిన తర్వాత వినాయకుడిని మేము నిమజ్జనం చేసినాము. అక్కడ లోపలికి వెళ్ళడానికి వాటర్ ఫ్లో దాంట్లోకి వెళ్ళిపోతే కొట్టుకోబెట్టట్టే ఉంది, అంత వాటర్ ఫ్లో అయితే ఉందన్నమాట. కానీ ఫ్రెష్ వాటర్ అనమాట. అవి మనకి మురికి వాటర్లో అయితే కావు. ఫ్లో మాత్రం చాలా బాగుంది. మనకు వర్షం నుంచి చెరువు బాగా నిండిపోయింది. ఎవ్రీ టైం ఇలా వాటర్లోనే మనము వేసేస్తాం అనమాట. మేమే వెళ్ళి వేసేస్తాము. కొంతమంది ఏంటంటే వినాయకుని దగ్గరికి వెళ్ళి పెద్ద వినాయకుని దగ్గర అక్కడ పెట్టేసేస్తారు వినాయకుడిని. కానీ మేము మాత్రం వినాయకుని దగ్గర పెట్టకుండా మేమే వెళ్ళి నిమజ్జనం చేస్తాము. ఇంకా మంచి విఘ్నాలు కలగకుండా మంచి అన్ని కోరికలు నెరవేరాలంటూ వినాయకుడిని తలుచుకుంటూ మేమైతే వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తున్నాము. వినాయకుడిని పెట్టుకోవడం వల్ల అయితే మంచి ప్రయోజనాలే ఉంటాయండి. మనకి ఏంటంటే ఒక మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది అస్సలు జరగదు. ఎవరైనా పెట్టుకోవాలని ఉంటే మాత్రం ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకోండి. మనం ఏం చేసింది ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి, మనసు శుభ్రంగా ఉండేసి మనకు వినాయకునికి ఏంటంటే ఎక్కువ నైవేద్యాలు ఎక్కువ చేయాలి. అది ఎంత తొందరనే అయిపోతాయి వినాయకుని నైవేద్యాలు అనేవి. అది ఒక్కటి చూసుకొని చేస్తే మనకు మంచి జరుగుతుంది. మనం పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఇంకా ఏంటంటే ఇదైతే మాకు దూస్కల్ అనే ఒక దగ్గర చెరువు అనమాట. ఇది అక్కడ చాలా వాటర్ అయితే బాగున్నాయి. అక్కడ చాలా మంది చేపలు కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లోపలికి చేపలు కూడా పడుతున్నారు. వినాయకుడిని అయితే పెట్టగానే అది మునిగలేదనమాట. అది కొంచెం ఉంది. అది తీద్దామనేసరికి అది వాటర్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. సర్లే వినాయకుడు కరగాలి కదా మనకి అనేసి అక్కడే ఉంచున్నాం అనమాట. అది ఇక్కడ ఉండి కరిగిపోయింది. అదే ప్లస్ ఏంటంటే అవి ఏ మురికి వాటర్ అయితే కావండి, మనకి మంచిగా వర్షంతో నిండి చెరువు వాటర్ అనమాట. ఇలాంటి వాటర్లో వేస్తే మనకు పుణ్యం వస్తుంది అనిపించింది. ఇదైతే కొంచెం అక్కడ వాటర్ అయితే చాలా బాగున్నాయి అనేసి మేము కొంచెం అక్కడ సీనరీ అంతా చూసినాము. అక్కడ పొలాలు అవి చాలా ఉంటాయి అనమాట. కొన్ని పొలాలు కూడా మునిగిపోయినాయి. ఈసారి వినాయకుడు తన కోసం చెరువులను నింపించుకున్నాడేమో అనిపించింది. అన్ని హెవీ వర్షాలు పడ్డాయి. కొందరికి నష్టము జరిగింది, కొందరికి లాభము జరిగింది. కానీ అలా ఉందన్నమాట సిచ్యువేషను. వాటర్ చూడు ఎంత పోతున్నాయో. పక్కనే అనమాట అలుగు వస్తుంది. అది కూడా మీకు వీడియో అయితే ఇస్తాను. కరుగుతాడు అక్కడే ఉన్నాయి. ఇంకా ఏమైంది కరుగుతాడు అక్కడే ఉండి.
అనమాట అలిగిపోసిన చెరువు. చాలా బాగుంది. మా వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాటర్ అయితే చాలా బాగున్నాయి ఫ్లో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.